హాయ్, వెల్కమ్ టు సేతు వ్లాగ్స్. కార్తీక స్నానాలు చేయడానికి వెళ్ళినాము. బట్ దారిలో మేము ఎక్కడికి వెళ్ళినాము, అసలు ఏం చేసినాము, చివరికి అసలు కార్తీక స్నానం చేసినామా లేదా అనేది ఈ వ్లాగ్లో చూడండి. మేము స్నానానికి వెళ్ళేటప్పుడు మధ్యలో జామకాయలు కనిపించినాయి. అక్కడ ఆగి జామకాయలు తెంపుకున్నాము. మేము ఉమ్మేడకి వెళ్ళినాం అనమాట స్నానం చేయడానికి. బట్ అది రోడ్డు పైన ఉండడం వల్ల వెహికల్స్ వెళ్తున్నాయి. స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ప్లేస్ లేదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళి తుంగినికి వెళ్దామని అనుకున్నాము. సో రిటర్న్ స్టార్ట్ అయినాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు దారిలో మా అక్క వాళ్ళది పొలం వచ్చింది. ఇంకా మనం ఆగుతామా, పొలంలోకి వెళ్ళి బంతి పూలు, బెండకాయలు, మిరపకాయలు, జామకాయలు, ఏ ఉంటే అవి, వంకాయలు అన్నీ తెంపుకున్నాం. ఇంకా మనం అంటే ఎప్పుడు చూడండి, చూస్తే ఎట్లుంటుంది అట్లా అయిపోయిందనమాట. అన్నీ ఏవి దొరికితే అవి మొత్తం తెంపినాము. అవి తెంపుకొని అసలు ఎంత బాగా అనిపించింది అసలు, అంటే ఇంత ఎంజాయ్ చేసినాము. ఎటు వచ్చినాము, ఏం చేస్తున్నాం అనేది మాకే అర్థం కాలేదు. బట్ ఫుల్ ఎంజాయ్ చేసినాము. పొలంలో చేసే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు వాళ్ళు ఎట్లా నడుస్తారో తెలీదు. నాకైతే అసలు కాలు తీసి పెట్టడానికి వస్తలేదు. చూడండి, ఇక్కడ జామకాయల చెట్టునే ఫుల్ ఉన్నాయి జామకాయలు. అవి కూడా ఫుల్ తెంపుకొని తినేసినాము. ఇంకా అసలు చిక్కుడుకాయలు ఎన్ని పెట్టిరు. బట్ కొన్ని ఉన్నాయన్నమాట. అప్పుడే అక్క తెంపుకొని ఇంటికి వెళ్ళిందంట, మేము వెళ్ళినాము. ఇంకా ఉన్నాయన్నీ ఇంకా మనం చిన్న చిన్న పిందెలైనా సరే మనం వదలం కదా, ఫస్ట్ టైం చూస్తే ఎట్లుంటుంది అట్లా అన్నీ తెంపుకున్నాం అనమాట. పూజకు వస్తాయి, ఇంకా ఏవో ఫ్రెష్ ఉన్నాయి కదా అని చెప్పేసి అది అయిపోయిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మేము. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాక అక్కడ ఫొటోస్ దిగినాము. అక్క కూరగాయలు తెంపుకున్నాయన్నీ కూడా మాకే ఇచ్చేసింది. సీతు పాప వాటితో ఆడుకుంటుంది అక్కడ. తర్వాత వాళ్ళ ఇంటి నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ దారిలో ఫిష్లు పట్టే పిల్లలు కనిపించారు. ఇంకా మనం ఆగుతామా, మళ్ళీ దిగినాం. మళ్ళీ దిగి అక్కడ ఫిష్లు పట్టుకొని మళ్ళీ అక్కడ హాఫ్ అన్ అవర్ అంతకంటే ఎక్కువనే. ఇంకా అసలు మేము ఏం చేస్తున్నాం అనేది మాకే అర్థం కాలేదు. చాలా ఎంజాయ్ చేసినాము. చివరికి చేపలు కూడా పట్టినాం అన్నమాట. ఇంకా అవన్నీ చేపల చిన్న చిన్న పిల్లలు చూడండి, ఇట్లా పెట్టగానే గాలంకు ఎంతగానో చేపలు ఉన్నాయి. అందులో వాటర్ తక్కువ ఉన్నాయి, ఫుల్ ఫిష్లు ఉన్నాయి. పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. ఎంత పెద్ద ఉంది చూసిరా, అట్లాంటి చేపలు పడ్డాయి. అవన్నీ చేపలు కూడా పట్టుకొని, అది కూడా అంటే మనకు ఎక్స్పీరియన్స్, ఏది కనిపిస్తే అది అరే ఆగుదాం ఆగుదాం అనేలాగా అయిపోయింది అనమాట మా పరిస్థితి. అక్కడికి వెళ్ళినాము. వాడు చూడండి ఎట్లా తీస్తున్నాడు చేపని. పాపం దానికి బ్లడ్ వస్తుంది, గుచ్చుకుపోయింది. తర్వాత ఇక్కడ మా అన్న కూడా చేపలు పట్టిండు, చూసిండు ఎంత పెద్దది పట్టిండు. అట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఆ డే అంతా గడిచిపోయింది. అసలు మేమైతే 1-2 అవర్స్లో రిటర్న్ కావాలనుకున్నాం. బట్ మేము ఈవినింగ్ 6కి ఇంటికి వచ్చినాము. ఈ చేపలు పట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దారి తప్పిపోయినాం తుంగినికి వెళ్ళడానికి. మధ్యలో దారి తప్పిపోయినందుకు మాకు చింతకాయలు కనిపించినాయి. ఇంకా మళ్ళీ అక్కడ ఆపుకొని చింతకాయలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే అసలు చింతకాయలు, నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇన్ని చింతకాయలు చూడడం ఒక చెట్టుకి. అసలు గుత్తులుగా ఎంత తెంపితే అంత వస్తూనే ఉన్నాయి. ఒక్క చెట్టుకి ఒక లారీ కంటే ఎక్కువ వెళ్తాయేమో అన్ని చింతకాయలు ఉన్నాయి. అసలు నేనైతే అసలు అమ్మ ఇంకా తెంపురే అనేలాగా అయిపోయింది పరిస్థితి. ఎంత బాగున్నాయో చింతకాయలు, ఎన్ని ఫుల్ తెంపుకొని వచ్చినాం. అసలు చూసే వాళ్ళందరికీ ఇవన్నీ ఏం చేసుకుంటాం రా బాబు అనేలాగా అయిపోయింది. బట్ అందరికీ అవన్నిటినీ గలీల వాళ్ళకి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేసినాము, కొంచెం ఉంచుకొని. కానీ చింతకాయ మాత్రం చాలా బాగుంది. ఆ చెట్టు ఎవరిదో కానీ సూపర్ ఉంది. ఇక్కడ వీళ్ళు ఆ చింతకాయలని నా చున్నీలో వేసుకొని తీసుకొస్తున్నారు డిక్కీలో వేయడానికి. సో అంటే ఏది కనిపిస్తే అది వెళ్ళినాము. చివరికి మేము తుంగిని చేరుకున్నాము ఎప్పుడు 2 o'clock స్నానాలు చేసి ఇక్కడ నేను దీపాలు అనేది రెడీ చేసుకుంటున్నాను వదలడానికి. సీతుని చూసిరా, మొత్తం అంతా తిరిగినాం కదా, పాపం రెడ్గా అయిపోయింది దాని ఫేస్ మొత్తము. ఇంకా చూస్తుంది ఇలా ఏం చేస్తున్నారని అవన్నీ లాగేయడానికి ప్రయత్నిస్తుంది. మేము మాత్రము హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. మా పూజనైతే అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇలా ఇక్కడ అంటే దీపాలు అనేవి అంటే అందరు వదులుతారు కదా, మనం చేయడం కంటే మన హస్బెండ్స్ చేస్తే ఎక్కువ పుణ్యం అంటారు కదా, అట్లా అని చెప్పేసి వాళ్ళని కూడా
కొన్ని దీపాలు ముట్టించి వదులుమని చెప్పినాము. సో వాళ్ళు కూడా వాళ్ళ పూజను కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ ఎండ ఫుల్, అసలు ఎంత వాటర్ ఉన్నాయంటే వాటర్ ఉండడమేమో కానీ ఎండ కూడా చాలా ఉంది. మాకైతే అసలు ఎండలో అంటే స్నానం చేసినా కానీ అంత చలి లేదు, కానీ ఎండ మాత్రం బాగానే తగిలింది. ఇలా మా దీపాలను మేము వదులుకొని మా పూజని, మా కార్తీక స్నానాలని కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇది అయిపోయి మీలో ఎంతమంది ఇలా కార్తీక స్నానాలు చేస్తారండి? మేమైతే ఎవ్రీ ఇయర్ వెళ్తాము. సో ఈ ఇయర్ కూడా అలానే వెళ్ళినాము. ఇక్కడ మేము చేసుకున్న తర్వాత మా అత్తమ్మ తన పూజను కంప్లీట్ చేసుకుంది. అంటే సీతుని పట్టుకోవడానికి ఎవరు లేరు కాబట్టి ఒకరి తర్వాత ఒకరము పూజను కంప్లీట్ చేసుకున్నాము. ఇలా అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అయిపోయిన తర్వాత ముందుకెళ్ళిన తర్వాత అక్కడ శివలింగాన్ని పెట్టారు. సో మేము అక్కడికి వెళ్ళి కూడా శివుడికి అభిషేకం చేసి అక్కడ కూడా మా పూజను కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కింద లింగంని పెట్టారనమాట. ఇంకా అందరూ దేవుడు ఫోటోలు అవి ఇవి ఉంటాయి కదా ఇంట్లో, పాడైపోయినాయి, అవన్నీ తీసుకొచ్చి పెట్టినట్టు. బాగానే పర్లేదు, బాగానే మంది వస్తున్నారు వెళ్తున్నారు. అంటే ఎక్కువ రష్ ఉండకుండా మనం కూడా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకునేలాగా ఉందన్నమాట. ఇక్కడ వేరే వాళ్ళు దీపాలను అక్కడనే కూర్చొని పిండి దీపాలు చేసుకొని వాళ్ళ పూజను చేసుకుంటున్నారు. చూడండి, పెద్ద చెట్టు ఉంది. బాగా అనిపించింది. ఇక్కడ కూడా స్వయంగా మేమే లింగంకి అంత అభిషేకం చేసి అంత పూజ చేసుకొని అట్లా చేసుకున్నాము. తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. అక్కడ కూడా మేము దర్శనం చేసుకొని పంతులు కూడా ఇక్కడ బాగా పూజ చేసిండు. ఇది మా కార్తీక స్నానాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.